హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ. సో చాలామంది జనరల్ స్టడీస్కి స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి వాళ్ళు ఏ బుక్స్ యూజ్ చేస్తున్నారక్క, ఎలా యూజ్ చేస్తున్నారు, అలాగే మోడల్ స్కూల్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే ఏవి బాగున్నాయి, సెట్ వాళ్ళు కూడా కొందరు అడిగారు ఏ బుక్స్ బాగున్నాయి అని చెప్పేసి. సో నేను ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అలాగే ఒక టీజీటీకి సంబంధించినటువంటి బుక్ కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ది పాయింట్, నేనైతే ఒక చిన్న రీగ్రెట్గా ఫీల్ అవుతున్నా 2 days నుంచి. ఎందుకు నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసినా అని చెప్పేసి, బికాస్ ఆఫ్ లాస్ట్ ఒక 1 day బ్యాక్ సిస్టర్ నేమ్ మర్చిపోయినా వి మీద ఉంది. తను అడిగింది, సిస్టర్ నేను ఇట్లా ఎంఎస్సి మైక్రో చేసిన, నాకు డిగ్రీలో ఎంఎస్సి మైక్రో బాటనీ కెమిస్ట్రీ ఉంది, అంటే జువాలజీ ఎలిజిబులా అని చెప్పేసి. నేనేమనుకున్నా అంటే మన లైఫ్ సైన్సెస్ కోర్స్ కింద జువాలజీ ఎలిజిబులే కాబట్టి సో ఛాన్స్ ఉంటుంది పీజీటీకి అని చెప్పేసి అనుకున్నా. కానీ పీజీటీకి ఇన్ కేస్ నోటిఫికేషన్లో వాళ్ళు ఎలైడ్ సబ్జెక్ట్స్ డిగ్రీలో కూడా మనకు జువాలజీ ఉంది అని అంటేనే, ఛాన్స్ ఉంది అని అంటేనే మనం అప్లికేషన్కి ఛాన్స్ ఉంటుందంట, లేకుంటే మాత్రం అస్సలు ఉండదంట మనకి. సో ఇక్కడ చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యి డిసప్పాయింట్ అయినా కొంచెము. లైఫ్లో ఏదైనా చూడు, ఎంత కష్టపడి ఎంత ముందుకు వచ్చినో ఎంఎస్సి కోసం చేయడానికి, నేను అప్పుడు తెలియాలి చెప్పేవాళ్ళు లేరు. అంటే ఒక క్రేజీ, అంటే ఇంటర్ వరకు ఒక ఎత్తు అయితే, ఇంటర్ తర్వాత నాకున్న ఒకే ఒక ఆప్షన్ గవర్నమెంట్ కాలేజు. ఆ కాలేజ్లో నేను చేయాల్సి వచ్చింది కాబట్టి అందులో నాకు ఓన్లీ మైక్రోకి సంబంధించినటువంటి కోర్సే ఉంది, బీజెడ్సీ లేదు, ఎంబీజెడ్సీ లేదు, ఓన్లీ ఎంబీసీ ఉంది మాకు, అంటే మైక్రో బాటనీ కెమిస్ట్రీ ఉండే. సో దానివల్ల నేను అక్కడ స్టక్ అవ్వాల్సి వచ్చింది. సో నాకున్న ఒకే ఒక ఆప్షన్ కాబట్టి చేయాల్సి వచ్చింది, చేసిన. నెక్స్ట్ ఇంకా అప్పుడు కొంచెం మాకు అక్కడ కూడా మైక్రోకు కొంచెం ఓకే, సార్ వాళ్ళు టీచర్ వాళ్ళు బాగానే ఉండే కాబట్టి అదే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి దాని మీదనే ముందుకు వచ్చిన నేను. అట్లా నాకు చేసిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు చేశానా అని కొంచెం. ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఎక్కువ లేవు, ఇప్పుడు ఆప్షన్ ఒకటి రెండే నాకు ఏంటంటే టీజీటీ, ఇక్కడ గురుకులాకి వచ్చిన, ఇక్కడికి వచ్చిన టీజీటీ, అలానే గురుకుల లాస్ట్ టైం పీజీటీ నేను రాసినా కానీ ఇంకా మరి ఏమవుతుండేనో తెలియకపోతుండే సిచ్యువేషను. స్కూల్ అసిస్టెంటా ఇప్పుడు మేబీ పోస్టులు ఉండయో 1-2 ఉన్నా కూడా గాడ్ గ్రేస్ వల్ల ఒక్కటి మనదనుకునే చదవాల్సి వస్తుంది, చదువుతాము. ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్ ఏంటి అని అంటే టీజీటీ ఒకటి ఆప్షన్ ఉంది కాబట్టి. సో నేనైతే ఈరోజు ఇంకా మళ్ళీ నేను మొన్నటి వరకు పీజీటీ సిలబస్ మీదనే మొత్తం పట్టు తెచ్చుకున్నా ఎక్కువగా. సో దానికి దీనికి కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇక్కడైతే కొంచెం మనకు 3rd, 4th, 5th బుక్స్ కూడా అవసరం, యూస్ఫుల్ అవుతాయి ఇక్కడ. అవి నా దగ్గర లేవు ఇప్పుడు. 3rd, 4th, 5th క్లాస్ది సిబిఎస్ఈ వాళ్ళది ఉన్నది, నేను ట్యూషన్ చెప్తాను కాబట్టి ఆ పిల్లలది కొంచెం గ్యాదర్ చేసుకొని అప్పుడు నేను దగ్గర పెట్టుకునేంటి. సో వాళ్ళది సిబిఎస్ఈ వాళ్ళది ఉన్నది కానీ మన స్టేట్ వైజ్ అయితే లేదు. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా విలేజ్కి వెళ్తా 2 days తర్వాత. వెళ్ళిన తర్వాత ఇంకా 3rd, 4th, 5th కూడా బుక్స్ కొంచెం గ్యాదర్ చేసుకొని టీజీటీ సిలబస్ని కంప్లీట్గా నేను చదవాలి, ఇంకా పర్ఫెక్ట్గా కావాలి దాన్నన్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు మళ్ళీ నేను పీజీటీ మీద ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద నాకు ఆప్షన్ రాకుంటే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ డిసిజన్ తీసుకున్నాను. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఈ జనరల్ స్టడీస్కి అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బుక్స్ అడుగుతున్నారు కదా. నేను స్టార్టింగ్లో చూపించినటువంటి బుక్ హైటెక్ విజయ రహస్యం అనేది మనకు ఆన్లైన్లో ఆల్రెడీ యూట్యూబ్లో క్లాసెస్ చెప్తున్నారు వాళ్ళు రెగ్యులర్గా. అది కాదు మాకు వద్దు అక్క అదే అనుకుంటే మాత్రం మీరు వెళ్ళి ఒక్కసారి బుక్ షాప్లో విజిట్ చేస్తే రీసెంట్ న్యూ అడిషన్ తీసుకోండి. ఏదైనా సరే ఇన్ కేస్ 2024-23 అడిషన్ మీ దగ్గర ఉంటే దాన్ని మనం బయట ఇచ్చేసి తక్కువ కాస్ట్కి పోయినా సరే సేల్ చేసేసి మళ్ళీ న్యూ అడిషన్ తీసుకోవాలి. ఎందుకంటే అవి మనకు కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం దగ్గర పెట్టుకుంటే మనకు అది యూజ్ అవ్వదు, కొన్ని మాత్రమే యూజ్ అవుతాయి, కొంతవరకు యూజ్ కాదు. సో అది మీ ఇష్టం, ఇంకా ఉంచుకోవాలి అనుకుంటే ఉంచుకోండి, లేదు అని అనుకుంటే బయట సేల్ చేసేసి దానికి అపోజిట్ మళ్ళీ కొన్ని డబ్బులు యాడ్ చేసుకొని న్యూ థింగ్ది తీసుకోండి, అంటే న్యూ ఎడిషన్ది తీసుకోండి.
నెక్స్ట్ అది లేదు అని అంటే ఇంకోటి కూడా చూపించిన కదా అంజనేయుల సార్ది, అదన్నా తీసుకోండి. కరెంట్ అఫైర్స్కి అయితే షైన్ ఇండియా తప్ప వేరేదైతే బాగుండదు మనకైతే. అంటే నాకు అదే మంచి అనిపిస్తుంది, దాంట్లోనే ఎక్కువ కాన్సెప్ట్ ఉంటుంది. లేదు అని అనుకుంటే ఇంకా ప్రవీణ్ సారియా ఇంకెవరిదన్నా ఒకరిది రెగ్యులర్గా మనం ఫాలో అవుతూ ఉంటే ఏం కాదు. కానీ అన్ని ప్రతిదీ ఆన్లైన్ మీద డిపెండ్ అయితే కూడా ఏమవుతుందంటే కొంచెం హైస్ ఎఫెక్ట్ అడి హెడేక్ రావడము, లేదంటే బాడీ స్ట్రెయిన్ అయినట్టుగా ఫీల్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతుంది. కాబట్టి సో దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేసుకోవట్లేదు ఆన్లైన్ మీద, అందుకే నేను ఎక్కువ ఆఫ్లైన్కే ప్రియారిటీ ఇస్తా. నెక్స్ట్ బిట్స్ బుక్ అయితే తెలుగు మీడియంకి అయితే నా దగ్గర విజేత కాంపిటీషన్దే ఉంది, దాంట్లోనే 20 బిట్స్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి అదొక్కటే వాడుతున్నా. దానికి మించి వేరే బుక్ బిట్స్ బ్యాంక్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు. నెక్స్ట్ సెట్ వాళ్ళు కూడా అడిగారు కదా, సెట్ వాళ్ళకు బుక్స్ ఏంటి అని చెప్పేసి అడిగిండ్రు. సెట్ వాళ్ళ యొక్క బుక్స్ అయితే ఎంఎస్సి ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్ ఇట్లా మనం సెమిస్టర్స్ బుక్స్ ఉంటాయి కదా, అవన్నీ గ్యాదర్ చేసుకొని ఫస్ట్ డిగ్రీ సబ్జెక్ట్స్ మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకోండి. డిగ్రీలో ఉన్న మన మైక్రో సబ్జెక్ట్స్ మీద ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకొని తర్వాత మన ఎంఎస్సికి వెళ్ళి అది కూడా ప్రిపేర్ అయ్యి మీరు ఒకసారి కోటీకి వెళ్ళండి. కోటీకి వెళ్తే సెట్ ఎంట్రన్స్ది ఆల్ సబ్జెక్ట్స్ది మీకు ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంటుంది అంటే కూడా నేను చెప్తాను. గోకుల్ చాట్ ఉంటుంది కదా కోటీలో, గోకుల్ చాట్ పక్కనే గల్లీ ఉంటుంది. లోపలికి వెళ్తే పావురాలు ఉంటాయి కదా, దాంట్లో కొంచెం ముందుకు వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళండి. లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. అక్కడ సెల్లర్కి వెళ్తే మీకు అక్కడ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి, కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. స్కూల్ బుక్స్ వాళ్ళైనా సరే, ఎవరన్నా మీకు ఏమన్నా స్కూల్ బుక్స్ కావాలన్నా డిఎస్సి వాళ్ళు కానీ ఏదైనా సరే ఆ ఒక్క దగ్గరనైతే బుక్స్ దొరుకుతాయండి, వెళ్ళి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బయట స్కూల్ బుక్స్ అనేటివి చాలా రేరు దొరకడం. అలానే లేదు అని అంటే ఓఎల్ఎక్స్లో సిటీలో ఉన్న వాళ్ళైతే ఓఎల్ఎక్స్లో ట్రై చేయండి. లేదు ఇంకా అది కూడా కాదంటే అమెజాన్లో ట్రై చేయండి. నేను ఒక్కసారి రాసిన సెట్ తర్వాత రాయలేను. ఇప్పుడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ టీజీటీ ఉన్నది కదా, ఇది కాదు ఇంకా నేను ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అని అనుకుంటే మేబీ ఇంకా ఇవన్నీ క్విట్ అయిపోయి ఓన్లీ గ్రూప్స్ వైపు వెళ్ళాలి. లేదు అని అనుకుంటే ఇవే నేను చదువుతాను, నాకు ఇదే ఇంట్రెస్ట్, ఎట్లాగో నాకు ఇదే ఇంట్రెస్ట్ ఉంది, మన సబ్జెక్ట్ మనకి ఇంట్రెస్ట్ కాబట్టి సో దీని మీదనే నేను మళ్ళీ ఇంకా ఫర్దర్గా సెట్ రాయాలి, నెట్ రాయాలి. సో దాని తర్వాత నేను ఇంకా డిఎల్గా అని ఏదైనా రాయడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ ఇంక అంత దూరం తర్వాత ఫస్ట్ ఇది కొట్టుకున్న తర్వాత దానికోసం ట్రై చేసుకుంటా అని చూస్తున్నా. ఎందుకంటే పిల్లలతోని చాలా ఇబ్బంది అవుతుంది. వర్క్ ఎట్లా అంటే మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునే వరకు పిల్లలిద్దరిని చూసుకొని వర్క్ అంతా వేసుకొని చదవడము, బయట ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకోవడం అంటే కొంచెం నాకు కూడా మెంటల్గా స్ట్రెయిన్ అవుతుంది. బాడీ మెంటల్గా నేను అసలు కేర్ చేసుకోకపోవడం, ఫుడ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో అయినా కానీ ఇంకా నాకు ఒకటే గోలు, జాబ్ వచ్చే వరకు నాకు కష్టపడాలి నా లైఫ్లో అని చెప్పేసి నేను ఫిక్స్ అయినా కాబట్టి తప్పకుండా ఏదో ఒక రోజు జాబ్ కొట్టి మీ ముందుకు వస్తా. నెక్స్ట్ ఈ 2-3 డేస్ అయితే వీడియోస్ రావు, నార్మల్ వీడియోస్ ఏమన్నా ఉంటే పోస్ట్ చేస్తాను, ఎవరు తప్పుగా అనుకోవద్దు. బికాస్ ఆఫ్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇంకా ఈ సండేనా మండే అట్లా వెళ్ళి వెనస్డే వరకు రాను, ఇంకా 3-4 డేస్ వెళ్ళేసి వస్తా. తర్వాత వచ్చిన తర్వాత వీడియోస్ అనేది నేను కంటిన్యూ చేస్తా, మళ్ళీ నా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తా. అయితే ఈ వీడియోలో నేను మీకు లాస్ట్ వరకు చూస్తే కొంచెం మీకు అర్థమవుతుంది. నేను కిరణ్మయ్ పబ్లికేషన్స్ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి టీజీటీ కానీ ఇప్పుడు పీజీటీ కానీ ఇన్ కేస్ డిఎస్సి వాళ్ళకు కూడా ఈ బుక్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఎట్లా యూజ్ అవుతుంది మీరు అనుకోవచ్చు, అంటే బుక్ పబ్లికేషన్ మీద మాత్రం ఎట్లుంటుందంటే బయాలజికల్ సైన్స్ అని ఉంటుంది, టీఎస్పిఎస్పికి ఏపీఎస్సికి ఉంటుంది, అలాగే కానిస్టేబుల్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు సైన్స్ బిట్స్ కోసం, టెట్ వాళ్ళు, ఎస్జిటి వాళ్ళు వీళ్ళందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇస్తారు సారు. వల్లి నాయక్ సార్ పేరు బి వల్లి నాయక్ సారు, ఓకేనా. కిరణ్మయ్ పబ్లికేషన్ వల్లి నాయక్ సార్ వచ్చేసి. సో దీంట్లో ఏంటి అని అంటే మనకు టీజీటీ వాళ్ళకైతే కొంచెం బెటర్ మ్యాటర్, చాలా బాగా సెట్ అవుతుంది ఇది. అంటే ఓన్లీ పీజీటీకి సరిపోదాకా అని అంటే ఇన్ కేస్ మనం బయట ఇప్పుడు అకాడమీ బుక్స్ గిన చదివి ఏదన్నా ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ ఆథర్ చదవాలి అని అనుకుంటే ఫస్ట్ మనం తెలుగులో మొత్తం మ్యాటర్ మీద మనకు గ్రిప్ తెచ్చుకున్న తర్వాత దీని మీద
మనం ఫోకస్ చేస్తే ఈజీగా కొంచెం మనకు ఇక్కడ ఈజీగా ఉంటుంది. హ్యూమన్ ఫిజియాలజీ, హ్యూమన్ ప్యాథాలజీ, మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా. సో మైక్రో ఆర్గానిజమ్స్లో వచ్చేసి వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఫంగస్, జెనెటికల్ అండ్ హెల్మెంతిస్ ఉన్నాయి కదా. వీటికి మనకు ఈ సిలబస్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నేను ఏం చూపించిన ఇందాక అనిమల్ వరల్డ్ కూడా చూపించిన కదా. సో అనిమల్ వరల్డ్లో మనకు సెన్స్ ఆర్గన్స్ పార్ట్ ఉంది కదా, ఐస్, నోస్, టంగ్, ఇయర్, స్కిన్. సో టాపిక్ దీంట్లో బాగుంది. ఈ కిరణ్మయ్ పబ్లికేషన్లో చాలా బాగుంది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా దీంట్లోనే చాలా బాగుంది. సో టాపిక్ ఒకటే కాదు, టాపిక్ అయిపోయిన తర్వాత సేమ్ టాపిక్కి సంబంధించినటువంటివి మినిమం ఒక యూనిట్ వైజ్ మళ్ళీ టాపిక్ వైజ్ బిట్స్ ఇచ్చినవి కాకుండా సపరేట్గా మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ అట్లా ఒక 500+ బిట్సే ఉంటాయి దీంట్లో. నిజమే అది మాత్రం. ఎందుకంటే చాలా బాగుంది బుక్ అయితే. మనకి చూపిస్తాను నేను ఒక్కసారి మీకు. ఎట్లా అంటే సారీ, నేను ఇక్కడ చూపిస్తా అంటారు లైవ్లో చేస్తున్నా అనుకున్నాను. మనకు ఒక దాంట్లో ఒక యూనిట్ అయిపోగానే దాని బ్యాక్ సైడ్ ఒక 25 బిట్స్ వరకు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 20 బిట్స్ ఉన్నాయి. లాస్ట్కి అయితే 150 ఉన్నాయి ఫైనల్లో ప్రాక్టీస్ బిట్స్కి అయితే. సో నచ్చితే మాత్రం ఒక్కసారి కిరణ్మయ్ పబ్లికేషన్ తీసుకోండి, చూడండి చాలా బాగుంది. నేను చూపిస్తుంది అయితే ఇప్పుడు మీకు ఇక్కడ డిసీజెస్ క్యాచ్డ్ బై కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. సో మనకి ఎట్లాగో డిసీజెస్ మీద ఖచ్చితంగా వస్తుంది. థైరాయిడ్, క్లోరిల్లా, బొటులిజం అండ్ బ్యాక్టీరియల్, డయేరియా, మలేరియా, ప్రోటోజోవన్ డిసీజెస్, పోలియో, హెపటైటిస్, క్యాన్సర్, వైరసెస్. సో నెక్స్ట్ మస్కిటోస్ అనేది ఫీమేల్ యాంథోఫిలిస్ అండ్ ఫీమేల్ క్యూలెక్స్, ఫీమేల్ యాడిస్. ఫీమేల్ యాంథోఫిలిస్ అనేది మలేరియా, ఫీమేల్ క్యూలెక్స్ అనేది ఫైలేరియా, ఫీమేల్ యాడిసెస్ అనేది చికెన్ గున్యా, డెంగ్యూ ఫీవర్, జిక్కా. సో ఇట్లా మనకి కొంచెం ఓకే. మనకు ఇంతకంటే మనం ఆల్రెడీ మన సబ్జెక్ట్ టాపిక్ అంతా కవర్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం మనకు బాగుంటుంది కదా. ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి. వ్యాక్సిన్స్ స్మాల్ పాక్స్ ఏది డిసీజ్ ఏముంటుంది, స్మాల్ పాక్స్ అండ్ డిస్కవర్డ్ ఎవరు, ఎడ్వర్డ్ జెన్నర్. బీసీజీ వ్యాక్సిన్ డిసీజ్ టీబీకి, బీసీజీ టీబీ. సో క్లామెట్టి గురినియే. సో నెక్స్ట్ పోలియో జాన్ సాల్క్. ఇట్లా మనము డివిజన్ అంటే ప్రతి టాపిక్ ఇందులోనైతే కవర్ అయింది. ఈ బుక్ కవర్ పేజ్ కూడా చూసుకోండి, ఒక్కసారి చూసుకొని మీరు ఖచ్చితంగానైతే తీసుకోండి. మోడల్ స్కూల్ రాసే వాళ్ళు మాత్రం ఈ బుక్ మాత్రం ట్రై చేయండి. టీజీటీకి, పీజీటీ లెవెల్లో అయితే కొంచెం ఎక్కువనే చూసుకోవాల్సి వస్తుంది, ఇంటర్మీడియట్ వరకు వెళ్ళాలి కాబట్టి. సో టీజీటీ వాళ్ళు మాత్రం ఇది పక్కా తీసుకొని యూజ్ చేసి చదవండి, ఓకేనా. సో నేను ఏమన్నా మిస్టేక్స్ చెప్పి ఉంటే ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. అండ్ నాకేమన్నా మీరు ఇంకా ఏమైనా తెలియని ఉంటే కూడా నాకు చెప్పండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్